వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. మేమైతే యాదగిరిగుట్టకైతే వెళ్తున్నాం. ఇదైతే మాకు దారిలో ఉంటుంది ఈ ప్లేస్. మేము మా ఊరు నుండి బయలుదేరేటప్పుడు ఈ వీడియో అయితే తీస్తున్నాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే, దూరం వెళ్ళాలంటే మనము పెట్రోల్ అయితే ఖచ్చితంగా ఓపించుకోవాలి కదా. సో మేమైతే పెట్రోల్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ అయితే ఓపించుకొని ఇక స్టార్ట్ అవుతున్నాం. అసలు వెళ్దామా వద్దా అనుకుంటూ అసలు ఇంట్లో నుండి ఎప్పుడు వెళ్ళినామంటే ఈవినింగ్ 5 o'clock వెళ్ళినాం. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి బాగా ఎండ కొడితే ఇట్లా మళ్ళీ ఎండ దెబ్బ తాకుతుంది, మళ్ళీ లేనిపోని వేసాలి ఎందుకని కరెక్ట్గా 5కి వెళ్ళినాం ఇంట్లో నుండి. అక్కడికి వెళ్ళే వరకు 6 అయింది. అంటే 1 hour జర్నీ అనమాట. అంటే మేము ఎంత స్పీడ్లో వెళ్ళినామో మీరు అర్థం చేసుకోవాలి. చాలా స్పీడ్ కూడా వెళ్ళం కూడా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో ఈ ఎండాకాలంలో ఎవరికైనా స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది కదా, వాటర్లో ఆడుకోవాలనిపిస్తుంది కదా. సో మేమైతే వెళ్తున్నాం. నేను కూడా చిన్నపిల్లనైనా అనుకోండి, బండి మీద కీకలు అరుపులు, పక్కకున్న వాళ్ళు కూడా ఏమైంది అనుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నారు. అదే సరే కానీ ఈ హనుమాన్ టెంపుల్ చూసిరా ఎప్పుడైనా? చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈవినింగ్ సన్ ఎంత బాగుంటాడో కదా, అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఒకసారి చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నాడో, అవునా కాదా? మీరే చెప్పాలి. ఈ టెంపుల్ చూసిరా, ఇక్కడైతే కోతుల గుంపులు చాలా ఉన్నాయి. ఆయనతో నా ఫోన్ ఎత్తుకోతారు అని దగ్గరికి అయితే పెట్టేసుకున్నారు. సర్లే ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారు కదా. మీరు అనుకుంటున్నారు, నాకు తెలుసు కానీ. అవును, మీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా కామెంట్ చేయండి. మేము వెళ్తున్న దారిలో ఇక్కడనైతే ఒక కార్ అయితే కనిపిస్తుంది. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకోసమని దాన్ని జూమ్ చేసి మరీ చూస్తున్నా. సో పోయేటప్పుడు ఏమనిపించలేదు కానీ వచ్చేటప్పుడు అయితే చుక్కలు కనిపించినాయి. ఎందుకు? మా బండికి అయితే లైట్ రాదు అంటే మొత్తంకి కాదు, కొంచెం వస్తుంది అనమాట. సో ముందుకు వచ్చిన ఏమైనా వెహికల్స్ ఉంటే వాటి లైట్ ఫోకస్కి మాకు అసలు దారియే కనిపించదు. అందుకోసమని మేము భయపడుకుంటూ అయితే వచ్చేసినాం. ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే చుట్టుపక్కల చూస్తున్న ఈ ప్లేసెస్ని చూస్తుంటే అసలు చూస్తూనే ఉంటూ మనకి అసలు ప్లేస్ ఎప్పుడు వచ్చిందో, మనం ఎప్పుడు రీచ్ అయినామో కూడా తెలియకుండా మనకు అసలు వెళ్ళిపోతూనే ఉంటాం కదా. అట్లా ఉంటుంది ఈ నేచర్తోని. ఇట్ ఈస్ టోటలీ గాడ్స్ క్రియేషన్. సర్లే బండి మీద వెళ్ళేటప్పుడు కీకెలు పెట్టాలనిపిస్తుంది అని చెప్పినా కదా, నాకు విజిల్ కూడా వేయాలనిపిస్తుంది. సో ఒకసారి వినండి మీరే. అవును, నాలాగా మీకు కూడా ఎంతమందికి విజిల్ వస్తుంది? గర్ల్స్కి, లేడీస్కి చెప్తున్నాను నేను. గర్ల్స్కి ఎంతమందికి విజిల్ వస్తుంది? అబ్బాయిల కంటే న్యాచురల్ అది, ఎందుకంటే కామన్. అబ్బాయిలు అన్నప్పుడు విజిల్ వేయకపోతే వాళ్ళకు అసలు అబ్బాయిలే అన్నారు. మా పెద్దోడు ఇంకెప్పుడు వస్తుంది, నేను స్విమ్మింగ్ చేస్తాను, నాకు ట్యూబ్ కావాలి, నాకు స్విమ్మింగ్ డ్రెస్ కావాలని ఉర్రపిస్తున్నాడు. అసలు అక్కడ ట్యూబ్ వేసుకున్నానా, స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోరు, మనం వేసుకున్న డ్రెస్తోనే వేయాలని చెప్పినా వాడు వినట్లేదు. అదేంటి అగో వచ్చేసింది అగో కనిపిస్తుంది, అదే అనుకుంటూ మేమైతే తీసుకెళ్తున్నాం. ఎంత తీసుకెళ్ళినా పిల్లలతో వెళ్ళడం చాలా కష్టం అబ్బా. చిన్నోడు చాలా సైలెంట్గా ఉన్నాడు, బట్ పెద్దోడితోనే నాకు చాలా రచ్చ అయింది. చెప్తే వినడు, ఏది చూస్తే అది అడుగుతాడు. ఏం చేయాలి? అసలు మేము దర్శనంకి వెళ్తున్నామా, స్విమ్మింగ్కి వెళ్తున్నామా, లేకపోతే ఏది చూస్తే కొనుక్కొని తినడానికి వెళ్తున్నామా? నాకు ఏది అర్థం కాలేదు. ఒక్కో దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కో రకంగా లైటింగ్స్ అయితే ఉంటాయి. నేను చాలా దగ్గర అబ్జర్వ్ చేసిన అనమాట. ఇక్కడనేమో నరసింహస్వామి కాబట్టి ఇట్లుంది, అండ్ వేములవాడ అటు కొండగట్టు అటు వెళ్ళేటప్పుడేమో అవి స్తంభాలు కూడా వెరైటీగా ఉంటాయి. అవునా కాదా కామెంట్ చేయండి. ఇంకేముంది, రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి గుండం దగ్గరికి అయితే వెళ్ళాలి. గుండం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? స్నానం చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అవునా కదా? సర్లే ఇదంతా మాకెందుకు, ఫస్ట్ గుండం ఎట్లుందో చూపియు అని అంటున్నారు కదా, చూడండి అయితే. ఇంకేముంది, ఇక ఆగుతారా? మేము వచ్చిందే స్విమ్మింగ్ కోసం అన్నట్టు ఇక ఎగబడుతున్నారు ఇద్దరు. అసలు నేను స్విమ్మింగ్ చేశానా లేదా అని తెలుసుకోవాలంటే నా ఛానల్లో వీడియో ఉంది, లాంగ్ వీడియో, ఒకసారి చూసి నేను అసలు చేసినా లేదా మీరే కామెంట్ చేయండి. ఇక ఫస్ట్ బస్ ఎక్కి వాళ్ళ డాడీ మా పెద్దోడు ఇద్దరు కూర్చున్నారు. అసలు మా వారు అసలు వీడియో ముందుకి రావాలంటేనే సిగ్గుపడతాడు, బట్ హాయ్ చెప్తున్నాడు. నేనే షాక్ అవుతున్నా, అందుకోసమనే నేను నవ్వట్లేదు, తర్వాత నవ్వినా. ఇంకేముంది, గుట్టపైకి అయితే ఎక్కుతున్నాం. నైట్ టైం దర్శనం చేసుకోవాలంటే ఎంత పుణ్యం కావాలో తెలుసా? ఎందుకు అట్లా అంటున్నావు అని అనుకుంటున్నారా? ఈ గోల్డెన్ కలర్ చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది కదా. అసలు ఫస్ట్ టైం తెలుసా నైట్ టైం దర్శనంకి వెళ్ళడం. దర్శనం కంప్లీట్ అయ్యేవరకు 2 hours అయింది, ఎందుకంటే మధ్యలో లైన్ దగ్గర ఆపేసిర్రు లోపల, దానివల్ల 2 hours అయింది. ఇంకేముంది, 9:30 వరకు లాస్ట్ బస్ అంట కిందికి వెళ్ళడానికి. ఆ బస్ మిస్ అయితే ఇక ఆటోలే దిక్కంట. ఇక అందుకోసమనే ఫొటోస్ కూడా దిగకుండా ఏదో వెళ్ళే తోవలో ఇట్లా వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. చూడండి ఎంత బాగుందో కదా దేవుడు.
దేవుని చూపించట్లేదు, నేను దేవుని గుడి చూపిస్తున్నా చూడండి. ఒక్కొక్కరు ఇలా ఫోటోలు దిగడం చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. ఎందుకంటే బస్ మిస్ అవుతుందని ఆగమాగం వెళ్ళిపోతున్నాం. వారంటుండు మళ్ళీ నెక్స్ట్ వీక్ వద్దాం ఇప్పుడైతే లేట్ అవుతుంది కదా, మళ్ళీ బస్ మిస్ అవుతుంది పాప అని తీసుకెళ్తుండు. సరే అనిగా వెళ్తున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా వీడియో తీసుకుందాం, ఫొటోస్ దిగుదాం అని అంటే సరే అని ఊకున్నాం. మా చిన్నోడు వీడియో తీస్తే చాలు హాయ్ చెప్పడం, హలో చెప్పడం బాగా నేర్చుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్ అని తలుగుతున్నాడు. ఏం చేయాలి ఇక వింతో నాకు అర్థమవుతలే. ఇక బస్ కోసం అయితే ఇక ఈ బయటకైతే వచ్చేసినాం. కరెక్ట్ 9:30కి బస్సు అయితే వచ్చేసినాయి. 2 బస్సులు వచ్చినాయి. ఇక ఒక దాంట్లో రష్ ఫుల్ పబ్లిక్ ఉన్నారని ఇంకో దాంట్లో ఎక్కినాం. కిందికైతే వెళ్ళిపోయినాం. మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర నుంచి మా బండి వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళి ఇంటికైతే రీచ్ అవుతున్నాం. దారిలో ఏమైనా తిందామని అనుకుంటే ఇక్కడ ఈ బేకరీ తప్ప ఏం ఓపెన్ లేదు. ఇక ఒక థమ్స్అప్ తీసుకొని అది తాగేసి ఇక ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చే వరకు 11:15 అయిందండి. ఇక చూడండి. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.